హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు షాన్వీస్ వ్లాగ్స్. ఈరోజు మనం గుత్తి క్యాప్సికమ్ కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే క్యాప్సికమ్ని ఇలా మధ్యలో కట్ చేసుకుని లోపల విత్తనాలు లేకుండా 1-2 సార్లు బాగా కడగాలి. చూడండి, లోపల సీడ్స్ ఏం లేవు. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కొంచెం కొత్తిమీర, ఆనియన్స్, టమాటో, కరివేపాకు, జింజర్ గార్లిక్ పేస్ట్, రుచికి తగినంత ఉప్పు, కొన్ని పల్లీలు, 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతాయండి, కొబ్బరి పౌడర్, కొంచెం పసుపు, ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, చింతపండు వేసి కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇలా కారంను యాడ్ చేసి కొన్ని వాటర్ని యాడ్ చేసి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోండి. తర్వాత మనం కడిగి పక్కనుంచుకున్న క్యాప్సికంలోకి ఈ పేస్ట్ని నింపుకుందాం. చూడండి, అన్ని క్యాప్సికంలోకి ఇలా నింపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ను ఉంచి ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకుందాం. దీంట్లో కొంచెం జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు వీటన్నిటిని కలుపుకొని వేసుకుందాం. ఈ క్యాప్సికమ్ కర్రీని లో ఫ్లేమ్లో చేస్తేనే బాగా వస్తుందండి. ఒకవేళ త్వరగా అయిపోవాలంటే కుక్కర్లో ఉంచి లో ఫ్లేమ్లో అయితే 1 విజిల్కి అయిపోతుంది. హై ఫ్లేమ్లో అయితే 2 విజిల్స్ ఇవ్వండి. మిగిలిన పేస్ట్ని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఒక 2-3 మినిట్స్ హై ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకుందాం. ఇది ఫ్రై అయ్యి ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత మనం ఫిల్ చేసుకున్న క్యాప్సికమ్ని దీంట్లో వేసుకుందాం. ఇలా అన్ని క్యాప్సికమ్లను వేసుకొని ఒకసారి అటు ఇటు కలిపి దీనిపై మూతనుంచుకుందాం. లో ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ ఉడికిన తర్వాత మరలా ఒకసారి టర్న్ చేసుకొని మరలా ఒక 15 మినిట్స్ ఉడికిస్తే సరి గుత్తి క్యాప్సికమ్ కర్రీ రెడీ. చూడండి, కర్రీ ఎంత ఎమ్మీగా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.